అవిభక్త కవలలు వీణా వాణిలను నీలఫర్ ఆసుపత్రి నుంచి స్టేట్ హోమ్కు తరలించారు. కనీసం పేరెంట్స్కు కూడా సమాచారం ఇవ్వలేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గత 13 సంవత్సరాలుగా అవిభక్త కవలుగా ఉన్నటువంటి వీణా వాణిలు మరో అధ్యాయంలోకి అడుగుపెట్టారని చెప్పుకోవచ్చు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నీలోఫర్ హాస్పిటల్ వాళ్ళ యొక్క సంరక్షణలోనే ఉన్నటువంటి వీణా వాణిలు ఈరోజు 2017 కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లోని స్టేట్ హోమ్కి రావడం జరిగింది. వారి మాటల్లోనే విందాం ఏ విధంగా ఉంది. అమ్మా, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అంటే ఎలా ఉంది? నీలోఫర్ని వదిలిపెట్టి వచ్చారు, స్టేట్ హోమ్కి వచ్చారు కొత్తగా, ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉండేది మీరు ఉన్న 13 సంవత్సరాలు నీలోఫర్లో ఉన్నప్పుడు? ఎలా గడిపారు? అంటే అక్కడ ఉన్నప్పుడు చాలా ఆనందంగా, ఇంకా అందరితోని పరిచయం పెంచుకొని అలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అందరు మిస్ అవుతున్నట్టున్నారు. ఇంకా ఎలా ఈ కొత్తగా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు? 2017 ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? 2017 కొత్త సంవత్సరంలో వచ్చారు, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. అది వీణా చెప్పింది. మనతో పాటు మాట్లాడడానికి వాణి కూడా ఉంది. వాణి, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఏంటి ఎలా ఉంది? కొత్త ఇంటికి వచ్చినట్టుగా ఉంది, స్టేట్ హోమ్కి వచ్చారు, ఎలా ఉంది? బాగుంది. ఇన్ని రోజులు నీలోఫర్ హాస్పిటల్లో వాళ్ళ సంరక్షణలో ఉండే వాళ్ళు అది వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది ఫీల్? కొంచెం ఫీల్గా ఉంది అండ్ మిస్గా ఉంది. ఇంకా ఇక్కడ అంటే పాత ఫ్రెండ్స్ని అందరిని వదిలిపెట్టి వచ్చారు, ఇక్కడికి కొత్త ఫ్రెండ్స్ రాబోతున్నారు 2017లో. అందరితో కొత్తగా ఉండాలి. ఈ 2017 ఇంకా కొత్తగా సెలబ్రేట్ ఏ విధంగా చేసుకోబోతున్నారు న్యూ ఇయర్ని? చాలా హ్యాపీనెస్గా చేసుకోబోతున్నాం. అది మనం చూస్తున్నాం. వాళ్ళు సెలబ్రేట్ 2017 ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోమని చెప్తున్నారు. మనతో పాటు స్టేట్ హోమ్కి సంబంధించినటువంటి మేడం ఉన్నారు. ఏంటి మేడం, ఎలా వాళ్ళ కేర్ ఏ విధంగా తీసుకోబోతున్నారు? వాళ్ళకి ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ అయితే లేవు, దే ఆర్ నార్మల్ చిల్డ్రన్. అలాగే ఫుడ్ కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారమే పెడుతున్నాము, నార్మల్ పిల్లల్లాగే. వాళ్ళకి ఏంటంటే ఫెసిలిటీస్ కొన్ని స్పెషల్గా అరేంజ్ చేయాల్సి వచ్చింది, అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మేడం, ఇప్పుడు నీలోఫర్ నుంచి ఇక్కడికి ఎప్పుడు తీసుకురావడం జరిగింది? అక్కడలాగా ఒక స్పెషల్ గది కావచ్చు, వాళ్ళకు ఒక ఆయమ్మ అలా ఉండాలి, ఎలా ఎప్పుడు రావడం జరిగింది, ఎలా ఏర్పాట్లు చేశారు? మార్నింగ్ 9:40 ప్రాంతంలో తీసుకొని రావడం జరిగింది. రాగానే వాళ్ళకి గది స్పెషల్గా అరేంజ్ చేయడము, ఆ గదిలో వాళ్ళు కూర్చున్నారు, పిల్లలతో మాట్లాడారు, కేక్ కట్ చేశారు, ఫ్రూట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అది చెప్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో తమ కొత్త ఇంటికి వచ్చినట్టుగా ఉంది స్టేట్ హోమ్కి రావడం అని చెప్పి కూడా వీణా వాణిలు చెప్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఏదైతే నీలోఫర్ హాస్పిటల్లో సంరక్షణ ఏ విధంగా జరిగిందో అంతకంటే ఇంకా బాగా కూడా మేము సంరక్షిస్తామని చెప్పి కూడా స్టేట్ హోమ్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. తమ దగ్గర ఉన్నటువంటి పిల్లల్లో తో పాటుగా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఫ్రెండ్స్ చేసుకున్నారు, తమకు సపరేట్గా గది ఉంది, అందరితో కలిసిపోవడానికి వీణా వాణిలు కూడా సిద్ధమయ్యారని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో సతీష్ కుమార్, HMTV, హైదరాబాద్.